ఈ పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ నిరుపేదలను గుర్తించడం ప్రతి మండలంలోని అధికారుల బాధ్యత అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా వెల్లంకి గ్రామాల్లో ప్రజాపాలన సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరూ హైరాణ పడకుండా ఉండాలని ఆయన కోరారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక నిరుపేదల సంక్షేమ ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. ట్రాన్స్పరెంట్ గా ఇంకా అప్లికేషన్ తీసుకొని ఎవరైతే అర్హులను 100% అర్హులకు వచ్చే విధంగా చూడాలని, అలాగే కాకుండా నాయకులకు కూడా ఇదే లైన్ ఇచ్చినాం. అవసరమైతే అన్ని పార్టీలు కలిసి మంచి చేయాలి. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మమ్మల్ని ప్రజల మధ్యనకి వెళ్లి ప్రజా పాలన భాగంలో గ్రామ సభలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ గ్రామ సభలలో ముఖ్యంగా అధికారులు ఈ రోజు అక్కడ ఒక అప్లికేషన్లే తీసుకోవడం కాకుండా ఎవరెవరు అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళని స్క్రూటినీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారుడికి నష్టం జరగొద్దు. ఈ పాలనలో ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇన్ని గ్రామ పంచాయతీలు తిరిగి చివరికి ఇక్కడికి సంధ్యారెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో మదర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఏదైతే ఈ కుటుంబీషన్ల శిక్షణ ఇచ్చి ప్రతి మధ్యతరగతి మహిళకు సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు. కుట్టు మిషన్ ఉచితంగా శిక్షణ తరగతులు పెట్టేసి నేర్పించినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని తన ఫౌండేషన్ కు ఆహ్వానించి వారి స్ఫూర్తితోని ఇప్పటి వరకు భువనగిరి పార్లమెంటులో 2 లక్షల మందికి కుట్టు మిషన్ శిక్షణ ఉచితంగా ఇవ్వడంతో పాటు వారికి మిషన్లు ఇప్పించటము, వాళ్ళకి వర్క్ ఇవ్వటము, వారికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను గారు మా ఎంపీ గారు